మేకప్ లేని నీ మొహాన్ని చూపించగలవా, నీకు ఆ ధైర్యం ఉందా అని సవాలు విసిరిన స్నేహితుడా. ఇదిగో ఎలా ఉంటాను, కమ్మలు లేవు, చీర కట్టలేదు, మేకప్ లేదు, నగలు లేవు, సరే కాటుక లేదు, లిప్స్టిక్ లేదు, ఇలా ఉంటానండి, ఇలా ఉంటాను. సరే మీరు సవాలు విసిరారు కాబట్టి సరే ఒకసారి చేస్తే పోలా, ఇంతకుముందు చాలాసార్లు చేశా కానీ మీరు చూడలేదేమో అని చేస్తున్నాను. అయితే ఏంటంటేనండి, మనం ఆఫీస్కి వెళ్తే ఒకలాగా, పెళ్ళికి వెళ్తే ఒకలాగా, గుడికి వెళ్తే ఒకలాగా, ఫ్రెండ్స్తో క్యాజువల్గా ఎక్కడికైనా బయటికి వెళ్తే ఒకలాగా, ఈవినింగ్ పార్టీస్ ఉంటే ఒకలాగా, ఇలా ప్రతి చోటికి మనం ఒక అటైర్ అనేది ఒకటి ఫిక్స్ అయిపోతూ ఉంటాం అనమాట. అలా అని ఇంట్లో నైటీతో ఉన్నాం కదా అని చెప్పేసి ఈ ప్లేసెస్ అన్నిటికీ ఇలా చింపురు చుట్టేసుకొని నైటీ మీద వెళ్ళిపోలేం కదా, పోం కదా. సో ప్రజెంటేషన్ అనేది ఎవరికి ఎక్కడ ఎలా చేసుకోవాలో అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను చాలాసార్లు చెప్పానండి, ఓకే కేజీల కొద్ది మేకప్ వేసుకున్నా కూడా నా ఫేస్కి మాధురి దీక్షిత్ గారి ఫేసో, శ్రీదేవి గారి ఫేసో వచ్చేదో నేనుగానే ఉంటాను, నన్నుగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, చూస్తారు అని చెప్పి. ఇక మళ్ళీ సవాల్ విసురుతారేమో, రేపటి నుంచి ఇలాగే రీల్స్ చేసేసేయండి. కుదరదండి, నాకు ఎలా నచ్చితే అలా నేను వీడియోస్ చేస్తాను. నన్నుగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అంటారేమో ఫిల్టర్స్ పెట్టానంటారేమో, నేను ఏ ఫిల్టరు పెట్టలేదండి, ఏ ఫిల్టరు పెట్టకుండా రాత్రి 10 గంటలకి నేను చేస్తున్న వీడియో ఇది. కాబట్టి ఏం చెప్తానంటేనండి, ఎవరికైనా వాళ్ళకి నచ్చినట్టు ఉండే హక్కు ఉంది. మీకు నేను ఎందుకు నచ్చను అని తెలియదు కాబట్టి మీరు నాకు సవాలు విసిరారు, చూపించు నీ మొహాన్ని అన్నారు. అయినా మేకప్ లేని మొహాన్ని చూపించడానికి మొహమాట పడతాననుకున్నారా? అసలు లేదండి, చూపించేశాను కదా. ఇలా ఉంటానండి. ఇలా నన్ను ఇష్టపడుతున్న వాళ్ళకి, ఎలా ఉన్నా ఇష్టపడుతున్న వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళు, చివరి దాకా ఓపికగా చూసిన వారికి ధన్యవాదాలు.